Hey guys, welcome. Beginner's mistakes here. Welcome to Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video. ఈ లైట్ పడదా ఒగలైతే అనవునా వదిలేటావు ఆప్సెసి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మిస్టేక్. నేను వెల్కమ్ టు ఎంజాయ్ ద వ్లాగ్స్ అని తక్షణ ఇది ఆన్ అవ్వాలా అని చెప్పా, కానీ ఇదైతే ఆన్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ రీషూట్లు అంతా అవ్వదు. ఒకే సింగిల్ టేక్ ఆర్టిస్టులు మమ్మంతా. ఒక టేక్లో రాలేదంటే అంతే, దాన్ని ఉషి పారేయాలా. నా చెల్లి ఓకే ఇట్రా వచ్చి మాట్లాడు అంటే నేను రాను, నేను కెమెరా వెనకాలే ఉండి మైక్ అంతా కూడా వేసుకుని అది ఏదో లేదు మాట్లాడే మారిగా. నా చెల్లి మీద నాకు నమ్మకం లేదు దొర, యాడ మైక్ ఆన్ చేయలేదు అనేసి. అప్పుడే మేము షూట్ చేస్తాంటే మైక్ ఆన్ చేయలేదు, నార్మల్ ఆడియోతో వచ్చింది అది. జస్ట్ కెమెరా బాగుంది కాబట్టి కెమెరా వీడియో వాయిస్ అయితే వచ్చిండు. సో అట్ట నా చెల్లి మా ఏడిపిస్తాడమ్మా. మమ్మ ఈ బిడ్డ మా అంటది, ఆమె వచ్చేసి దచ్చు ఎందుకురా అట్టంతా ఏం చేసే కొంపలో ఉండాలన్నా లేదారా, కొంపలో మనుషులు అనేది మీ దగ్గర ఉంటారా? మార్గేది వీళ్ళు కమ్యూనికేషన్ బాగుంది. ఆడవాళ్ళు నాది ఫస్ట్. ఆయనకి నేను ఏదైనా చెప్పకపోతున్నాను అనుకో, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నేను ఏదైనా మా డాడీకి చెప్పేకి వెళ్తున్నాను అనుకో, డాడీ ఈరోజు ఫీజు కట్టాలా, పోయి కట్టు. డాడీ సెమ్ ఎగ్జామ్ వచ్చింది, సెమ్ ఫీజు 5,000 కట్టాలా అంటే, అది దుడ్లు తినే కాలేజారా ఎంత రాక. కానీ నేను కొంచెం మంచి లాంగ్వేజ్ లో చెప్తాను. మా డాడీ మంచి లాంగ్వేజ్ అనేది ఉండదు ఆయనకి తెలుగులో ఎన్ని బూతులు ఉందో అన్ని బూతులు వచ్చు మా డాడీకి. ఇప్పుడు ఏదో మా డాడీ బ్లాగులు చూడలు కాబట్టి మా డాడీని ఎక్కిరిస్తాడు. నువ్వు ఒకవేళ ఆయన చూస్తున్నాడు అనుకో, బ్యాండ్ బజా అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అప్పుడు వేసుకోవచ్చు. అండ్ గైస్, సో పాయింట్కి వస్తే మేము ఈరోజు వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్, నేనైతే చాలా రోజులుగా అన్బాక్స్ చేద్దాం అనుకున్నా. నేనే వస్తాను. అన్బాక్స్ చేద్దాం అనుకున్న బాక్స్ అయితే ఇంకా అన్బాక్స్ అయితే చేయలేదు. దీన్ని తీసి నాకు తెలిసి 20 రోజులు అయిపోయింది. 1 month అయింది. నాకు ఎగ్జామ్స్ జరిగేటప్పుడు నేను తీసుకునింది. సో ఎగ్జామ్స్ జరిగి 1 month అంతా ఏం కాలేదు. కాలేజ్ రజా ఇచ్చింది 1 వారం, నేను 1 వారం పోలే, 2 వారాలు. నువ్వే పోలేదు, అదే ట్రిప్ పోతుంది కదా. కూర్చుంటామా? ఎలా నిల్చుకొని చేయాలి అయితే వీడియోలో. సో ముందరా ఇప్పుడు మనమైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ నేను కాళ్ళు నొప్పులు కూర్చోరా అయింది. సో ఇప్పుడైతే మనమైతే అన్బాక్స్ అయితే చేస్తాము. దీనికి ఏ చాకును ఏదైనా ఇస్తారా? ఆ రింగ్ లైట్ కొంచెం లైట్ ఇటు పెడతారా? మేము ఉండేదే కలర్ డిమ్ము. మన దగ్గర అన్నీ ఉన్నా కూడా మనం వాడమన్నమాట. ఆ మైక్ ఉండే గైస్, నేనైతే తెలివితేటలే లేదయ్యా, అది ఎట్లా బతకపోతానని నాకు షిట్ కష్టం కదా. ఆ ఐఫోన్ ఓటీజీని ఆండ్రాయిడ్ కూడా అవుతుంది. వాళ్ళు 2 ఓటీజీలు ఇచ్చిరి, అంటే ఇప్పుడు ఆడే మైక్ కూడా ఉంది. నేను 2 ఓటీజీలు ఇచ్చారు కదా, ఒకటి ఆండ్రాయిడ్ ఒకటి ఐఫోన్ది అనేసి నేను చాలా మంది యూట్యూబర్స్ చూసా. ఇది ఒకటి ఆండ్రాయిడ్ది ఇంట్లో ఉంది కదా, ఐఫోన్ ఎందుకు మేము షూట్ చేస్తాండేది వచ్చేసి ఇది, అది రియల్మీ Note 5G కదా. రియల్మీనా రెడ్మీనా నాకు తెలియదు, ఇది రియల్మీ. నేనే అన్బాక్స్ కూడా చేసింది, ఆ వీడియో కూడా ఇటు పక్క పడతాను, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. రెడ్మీ Note 5G ఇది. సో ఇది అవ్వదు అనేసి నేనైతే చూస్తే ఈరోజు దాన్నే చెక్కేసి ఆడియో అయితే ఉంది. ఇదేదో ఆ సిరీస్లో చేసినంటే మీకు మంచి ఆడియో క్వాలిటీ అయినా ఉండేది. ఏం చేస్తాము, నేను ఒక తెలియలేని గొర్రె అంటే నా వెనకాల 2 ఉన్నారు. ఎందుకు ఇటా గ్యాప్ లో చూసావా, ఈ అసిస్టెంట్ అంట. నోరు తెరిస్తే తప్పులు గాయస్, నమ్మకండి.
గాయత్రి నా సెల్ నాకు ఇది చూసుకుంటుంది అనుకుంటే ఆడ నా సెల్కి ఏం తెలియలే. నేను ఆడికి చెప్పినా ట్రై చేయనంటే నువ్వేమంటివి అది అవ్వదు మమ్మీ ఐఫోన్ ఓవర్ కాన్ఫిడెన్స్. ట్రై చేసినా ఎందుకు సార్ చచ్చిన పాపం తిరిగి చంపుతారు. తిరుమి తమిళ్ కూడా మిక్స్ చేసేసినాడు. 10 రోజులు ఒక వారం తమిళనాడులో ఉంటే తమిళ రాక మలయాళం వస్తుంది. 2 పక్కల మనం పెరికేసాము, ఏ పక్కన ఏది ఓపెన్ వద్దో కూడా తెలియలే. ఫస్ట్ ఐటమ్ ఏంటది? తీస్తా క్రియేటిన్. సో మళ్ళీ అయితే మనమైతే ఫస్ట్ నుంచి వెల్కోరే వాడుతానింది, మళ్ళీ కొన్ని రోజులు మజల్ బ్లేజ్కి అయితే షిఫ్ట్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడైతే వెల్కోరే కొన్నాం గాచ్. అంతే, నేను ఎప్పుడు వెల్కోర్ వదలను. సో నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. మీరు ఏమైనా నా పాత బ్లాగులు చూసుకుని ఉంటే నేను దీన్ని ఎన్నిసార్లు చూపించింటాను వీడియోస్లో. దాని ఏంటికి రా సంపతాండవు కుమ్ముతా. అదంతా నీకు తెలిసేలేదు గాయత్రి, నా ఫేవరెట్ ఇది. ప్రేమ. మళ్ళీ ఎవరైనా అడుగుతారు ప్రేమ ఎవరు అని గుర్తు ఉండు. సో ఇంకొకటి చిన్ని డబ్బా, ఇంత దంతగద్ది ఇది. సో ఇది వచ్చేసి లెమన్ లైమ్ అనేసి, ఇది 149 grams అయితే ఉంది. ఇది ఒక న్యూ ఫ్లేవర్, వెల్కోర్లో న్యూ ఫ్లేవర్ అయితే లాంచ్ చేసింటారు. సో అది కూడా ఆర్డర్ చేసాం, కివీ కిక్కు లెమన్ లైము అనేక. ఇది ఇంకొకటి అయితే ఉంది ఉన్నాను, ఇదే మనం చూస్తాం. ఈ పొట్లాలంతా తీకో ప్లీజ్. ఇది వచ్చేసి గైస్ ట్రాపికల్ ట్యాంగో శాచెట్స్ అయితే ఆర్డర్ చేసాం, ఎందుకంటే మనము చాలా ట్రావెల్ అయితే చేసాము ఇప్పుడు మధురైకి అంతా. కానీ నేనైతే క్రియేటిన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ట్రావెల్ ప్యాక్ లేదు. సో నా దగ్గర మజల్ ప్లేస్ అయితే ఉండే, బట్ అదైతే నేను వాడలేదు. సో అది అట్టే పెట్టినాను. సో ట్రావెల్కి ఎడైనా ఈ కాలేజీకి వెళ్ళిపోతే నేనైతే తర్వాత క్రియేటిన్ తాగని మర్చిపోతాను. హడావిడిలో నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పొడొస్తాను, తాగేది లేదు ఏం లేదు. సో నువ్వు మనుషుల్లోనే మర్చిపోతావు, దీన్ని మర్చిపోలేరా? అవును, ఆవిడ దగ్గర ఫస్ట్ మైక్ తీసే. ఏంటది? ఇది వచ్చేసి బైట్ సపోర్ట్ సీక్రెట్. ఇది దీన్ని డ్రగ్స్ అంటారు తెలుసా? పోలీసు వాళ్ళు నిన్ను కుమ్ముతారు తెలుసా? అయ్యో ఊరికే ఉండమ్మా, భయం పెట్టండి. స్ట్రాబెరీ ఫ్లేవరా గాయస్? ఇది వచ్చేసి ప్రీ వర్కౌట్ అనమాట. నేనైతే ప్రతిరోజు వ్రాథెక్స్ అయితే వాడతాను, కొంచెం ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేనైతే డైనమైట్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి కాస్ట్ ఎక్కువ, వ్రాథెక్స్ ఎంతో మేలు అయ్యా. 500 grams 1900 ఏమో. ఇది వచ్చేసి 15 scoops అంతే ఉండేది. 15 scoopsకే ఎంత పడిందో నాకైతే తెలియ. ఉన్నాడు ఇటు పక్క బిల్ అయితే తిట్టు అంటే చెప్తున్నా. 7 minutes 8 minutes అయిపోయిందిరా. అమ్మాయి